సో ఇప్పటికి కూడా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుక ఇప్పటికి కూడా చాలామంది ఇంకా గ్రూప్ 2 స్టార్ట్ చేయలేదు చదవడం. అంటే నవంబర్లో ఉంటుందిలే ఎగ్జాము అనేసి. జస్ట్ ఇమాజిన్, నవంబర్ ఏమి ఎన్నో డికేట్స్ లేదు కదా, దశాబ్దాలు ఏం లేవు కదా, జస్ట్ ఒక 4 months. సో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. నిర్లక్ష్యం పనికిరాదు, ఎప్పటికైనా పనికిరాదు. కొన్ని డికేట్స్ అయిపోతుంటాయి అన్నమాట. మంత్స్ ఏముంది, ఇప్పటికి కూడా ఇంకా చాలామంది స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే కనుక వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదని కూడా చెప్తాను. ఫస్ట్, ఈ ఇంతమందిలో నేను కొట్టలేను కదా, 90,000 ప్లస్ మందిలో నేను కొట్టలేను కదా జాబ్, ఓకేనా. సెకండ్, వాళ్ళకంటే ఎవరైతే ప్రిపేర్ కాలేదో వాళ్ళకి చెప్తున్నామా, మీకు కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక నెగిటివ్ థింకింగ్లో ఉంటారు. నెగిటివ్ థింకింగ్, మనకు జాబ్ రాదులే అని, ఓకేనా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి నా కాడ 1.5 year బ్యాక్ నాకు కాల్ చేశాడు, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కు. పేరు చెప్పలేను, ఆయన ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒకటి. ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బాబు నైట్ కాల్ చేయి బాబు, 10 o'clock కాల్ చేయని చెప్పారు. 10కి ఎగ్జాక్ట్గా కాల్ చేశాడు. ఐ అబ్జర్వ్డ్ హిజ్ డిసిప్లిన్, ఓకేనా. కాల్ చేశాడు. కాల్ చేస్తే కనుక ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇచ్చాను, కొద్దిగా గైడెన్స్ ఇచ్చాను. సీన్ కట్ చేస్తే కనుక అంటే ఈ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నానంటే బాగా అబ్జర్వ్ చేయండి. అబ్బాయి పాపము చాలా పూర్ క్యాండిడేట్. కోచింగ్ తీసుకోలేని దానికి కూడా అబ్బాయికి అమౌంట్ లేదు, డబ్బులు లేదు. ఏం చేయాలో తెలియక ఎట్లా నా నెంబర్ దొరికిందంట. సార్ కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి సార్. నేను ఎంతోమందికి ఇచ్చాను సబ్ ఇన్స్పెక్టర్లు. కాకపోతే ఈ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నట్టే కనుక ఆ అబ్బాయి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక అబ్బాయికి డిసిప్లిన్ ఉంది, డబ్బు అవసరం లేదు. అన్ని దాంట్లకు డబ్బు అవసరం లేదండి. చాలామంది డబ్బే ముఖ్యం అనుకుంటూ ఉంటారు. డబ్బు అవసరం లేదు, డిసిప్లిన్, చదవాలనే కసి ఉండాలి. ముందు ఫస్ట్ కసి ఉండాలి. ఆ అబ్బాయి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్. ఆ అబ్బాయి కాడ కోచింగ్ తీసుకుంటుందని డబ్బులు లేదంట. ఆ రోజు నాకు ఫోన్ చేసి చెప్పాడు క్లియర్ కట్గా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్. సో ఏదైనా కానీ మీరు అనుకోవచ్చు నేను సాధించాలనే ఫస్ట్ సాధించాలంటే ఏదైనా కానీ ఇంట్రెస్ట్ కాదు, ఏముండాలంటే ఇంకా కసి ఉండాలా జాబ్ కొట్టాలని. ఒక్కసారి ఆలోచించండి, మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది లైఫ్, ఒకవేళ కాకపోతే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మీరు ఒక్కసారి ఇండివిజువల్గా సింగిల్గా కూర్చున్నప్పుడు ఆలోచించండి. ఒక్కసారి మీరు గ్రూప్ 2 కొట్టారంటే మీ పేరెంట్స్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు కానీ సాగిపించి కష్టపడి సాగారు మిమ్మల్ని. సో రిటర్న్ గిఫ్ట్ అంటారు దాన్ని. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటంటే కనుక నాకు కాదు, మీ పేరెంట్స్కి ఇవ్వాలి, మీ తల్లిదండ్రులకు. గురువులకు ఎట్లా ఇవ్వరులేండి రెస్పెక్ట్, నేను చెప్పే తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కనుక మీరు జాబ్ కొట్టి ఇదో డాడీ ఇదో మమ్మీ నాకు ఈ జాబ్ వచ్చిందమ్మా, నాకు ఈ జాబ్ వచ్చింది నాన్న అనేది ఒక్కసారి చెప్పి చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే నా కొడుకు ఎంఆర్ఓ అంటే డిప్యూటీ, నా కొడుకు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, నా కూతురు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, నా కూతురు టీటీ అని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడో నవంబర్లో ఉంటుంది కదా ఎగ్జామ్ అని చెప్పేసి, మీరు నెగ్లెక్ట్ కనుక చేశారంటే పొరపాటున, నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ఆల్వేస్ వెల్ విషర్. నేను ఎప్పుడు మీకు మంచి చెప్పేవాడిని, చెడు ఎప్పుడు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇవ్వను. అందుకే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తాను. ఎవరైనా కాల్ చేయాలనుకుంటే నా నెంబర్, మిగతా వాళ్ళు ఎవరు అంత డేర్ చేయరు. ఓకేనా? సో నవంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి పొరపాటున కనుక నెగ్లెక్ట్ చేశారు అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది స్ట్రాంగ్లీ వార్నింగ్ టు యూ, లైఫ్ పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశము ఇప్పుడు మీకు దేవుడిచ్చిన అవకాశము 1:100 నా సర్వీసులో నేను చూడలేదు. 1:100 రేషియో తీయడం అనేది నా సర్వీస్లో చూడలేదు. కానీ వాళ్ళు యాక్చువల్లీ 1:50 తీయాలనుకున్నారు, మరి ఎందుకు 1:100 తీశారు అంటే బికాజ్ ఆఫ్ మీ యొక్క కృషే. మీరు రాసిన రిక్వెస్ట్ లెటర్లు కానీ, గౌరవ సభ్యులు సుధీర్ సార్ గారు కానీ వీళ్ళు ఆయన చేసిన గొప్ప, మీకు చేసిన హెల్ప్ ఏంటంటే కనుక 1:100 తీపిచ్చేదానికి ఆయన ప్రయత్నం చేశారు సార్. సో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడూ కూడా, జీవితం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక లైన్ చెప్తాను, జీవితం కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది, కానీ విజయాన్ని ఇవ్వదు. అవకాశాలను మాత్రమే ఇస్తుంది, ఓకేనా? విజయాన్ని ఇవ్వదు. దాన్ని మీరు ఏం చేయాలంటే ఇంకా విజయంగా మలుచుకోవాలా. ఇంకా చదవకుండా, ఇంకా స్టార్ట్ చేయకుండా, సార్ ఇట్లా ఇంటికాడ ఉన్నాం సార్, మాకు ఫ్యామిలీ కోసం వచ్చాం సార్, ఎవరైతే ఇక్కడ బయట నుంచి వచ్చి ఇంట్లో ఉండరు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది. సో వాళ్ళకి చెప్తున్నాను, మెయిన్గా జీవితం ఎప్పుడు అవకాశాలను మాత్రమే ఇస్తుంది కానీ విజయాన్ని ఇవ్వదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నేను చెప్పే ఫైనల్ ఏంటంటే కనుక, ఇప్పటి నుంచన్నా స్టార్ట్ చేయండి. నవంబర్లో ఎగ్జామ్ ఉంది, నవంబర్లో అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. నేను మీకు ఇంటిమేషన్ ఇస్తానమ్మా, మీకు నేను ఏ రోజు డేట్ ఉంటుంది అనేది కూడా, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా? ఏమంటే ఇప్పుడు అందరి మాదిరి నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ పోస్ట్పోన్ అవుతుంది, రద్దు అవుతుంది, అబాలిష్ అంటే రద్దు. గ్రూప్ టూ ఎగ్జాము ఏదైనా కానీ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబాలిష్ చేయాలంటే కనుక, రద్దు చేయాలంటే కనుక ఆ పేపరు లీక్ అయ్యిండాలా. మీకు యూట్యూబ్లో చెప్పే వాళ్ళంతా, అందరినీ చెప్పను, కొందరిని చెప్తున్నాను, వాళ్ళు దే ఆర్ ఆల్సో స్టూడెంట్స్, దే డోంట్ నో, వాళ్ళకు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ 2 రద్దు అవుతుంది, ఇంకోటి అవుతుందని చెప్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? ఒక మాట చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను, లీక్ కాదు, లీక్ అయితేనే పోస్ట్పోన్, అబాలిషన్ అంటే రద్దు అవుతుంది, ఎగ్జామ్ రద్దు అవుతుంది. ఏం లీక్ అయింది? ఎగ్జామ్ ఎక్కడ లీక్ అయింది? కొద్దిగా పేపర్ టఫ్గా ఇచ్చారు, అంతవరకే. కాబట్టే కదా వాళ్ళు 1:100 రేషియోలో తీశారు, మీకోసమే కదా వాళ్ళు తీసింది. 1:100 రేషియోలో మీ యొక్క రిక్వెస్ట్లు లెటర్ పంపించడం వల్లనే కదా వాళ్ళు తీసింది. ఎప్పుడే కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడు మ్యాక్సిమం వీడియో చేయనుమా, కాకపోతే మొన్న కాల్స్ వచ్చాయి కొన్ని, సార్ ఇది రద్దు అవుతుందంటారు కదా సార్ అని. ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు ఎగ్జాము, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రద్దు కావాలంటే, అబాలిష్ కావాలంటే ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఉండాలి. ఈ నాట్ ఓన్లీ ఏపీఎస్సీ, ఏదైనా కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రద్దు చేయాలి అంటే కనుక లీక్ అయ్యి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది. మీకు తెలియదు కాబట్టి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. వీడియోలు చేసి వాళ్ళు వ్యూస్ కోసం, దే ఆర్ ఆల్సో సీకింగ్ ఫర్ వ్యూస్. ఆ వ్యూస్ను మీరు చూసి రద్దు అవుతుంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు, చదవండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరు గ్రూప్ 2ను క్రాక్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? గ్రూప్ 2 అనేది పోస్ట్ చాలా పెద్దది.
ఎందుకు దీని మీద ఇంత నెగిటివ్ థాట్ వస్తుంది, నెగిటివ్గా ఏమంటారు ప్రచారం చేస్తున్నారంటే కనుక మిమ్మల్ని ఆ రేసులో నుంచి తప్పించడానికి మాత్రమే తప్ప నుంచి మీకు జాబ్ రావాలని ఎవ్వడు కోరుకోడు. గుర్తుపెట్టుకోండి, కోరుకునేది ముగ్గురు. ఒకటి మీ తల్లిదండ్రులు, రెండు మీకు చదువు చెప్పి గురువు. తప్పనించి మిగతా వాళ్ళు ఎవరు మీరు గ్రూప్ 2 ఎంప్లాయీ కావాలని కోరుకోరు. మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఓకేనా. సో కాబట్టి దయచేసి చదవకుంటే కనుక ఇప్పటికి కూడా స్టార్ట్ చేయండి. ఇప్పటికి కూడా చదవని వాళ్ళు ఉండరు. నేను అబ్జర్వ్ చేశాను, నా స్టూడెంట్స్ కూడా ఉంటారు కొంతమంది, ఓకేనా. వాళ్ళకు కూడా చెప్తున్నాను స్ట్రాంగ్గా. సో కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయకపోతే దయచేసి ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే కనుక ఒక్కసారి మీరు జస్ట్ థింక్ చేయండి, ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కు. మామూలు సబ్ ఇన్స్పెక్టరు గెజిటెడ్ కాదు. దీన్ని గెజిటెడ్ చేయాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నారు, కాకపోతే చేయలేకపోతున్నారు. కానీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది గెజిటెడ్ పోస్టు, ఓకేనా. సో కాబట్టి మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే కనుక స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి, ఓకేనా. మీరు కోచింగ్ తీసుకోలేకపోవచ్చు, మీరు చదువుకోలేకపోవచ్చు, మీకు ఆడ ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, నేను కాదను. కాకపోతే కనుక నేను కొన్ని బుక్స్ చెప్పాను పేద విద్యార్థుల కోసం అని చెప్పేసి కొన్ని బుక్స్ చెప్పాను. ఆ బుక్స్ చదవని చాలా, ఇంకేం అవసరం లేదు. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాంటి పనులు చేద్దామా దయచేసి. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి, గ్రూప్ 2 కొట్టకపోతే ఎలా ఉంటుంది, కొడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు సింగిల్గా కూర్చొని, ఇండివిజువల్గా కూర్చొని ఆలోచించండి, ఓకేనా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.